ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిలా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీరంతా? నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎంతో హెల్దీ అయిన బనానా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం 2 బనానాస్ తీసుకోండి. అలాగే బాదం పప్పు, జీడిపప్పు, పంచదార, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా తీసుకోవచ్చండి. అలాగే డేట్స్ కూడా ఉంటే యూస్ చేసుకోండి, చాలా మంచిది. మిల్క్ తీసుకోండి. ఇలాగా మిక్సీ జార్ తీసుకొని దానిలోకి బనానాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇది మనం వెయిట్ గెయిన్ అవడానికి చాలా ఉపయోగపడుతుందండి. మనం కావాలంటే చల్లగా తాగాలనుకుంటే దీంట్లోనే ఐస్ క్యూబ్స్ని కూడా వేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. అప్పుడు చల్లగా తాగొచ్చు. పిల్లలకైతే చల్లగా ఇవ్వకండి, మళ్ళీ దగ్గు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, అందుకని పిల్లలకి నార్మల్గానే మిక్సీ జార్లో వేసేసి ఇచ్చేసేయండి. పిల్లలైతే చాలా వెయిట్ గెయిన్ అవుతారండి. బాగా బరువు తక్కువగా ఉన్న పిల్లలకి ఇలాగా జ్యూస్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. దానిలోకి షుగర్ని యాడ్ చేసుకోండి. అలాగే బాదం పప్పు, జీడిపప్పును కూడా వేసుకోండి. చెప్పాను కదా, మీ దగ్గర డేట్స్ కూడా ఉంటే అవి కూడా వేసుకోండి. ఖర్జూరం అంటారు కదా, అవి కూడా వేసుకోండి, ఇంకా హెల్దీ అన్నమాట. దీనిలోకి మిల్క్ని యాడ్ చేసుకొని మొత్తం కూడా మంచిగా మిక్సీ పట్టుకోండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారండి. నార్మల్గానే వెయిట్ తక్కువగా ఉన్న పిల్లలకి రోజుకి 1 గ్లాస్ వరకు ఇది ఇస్తూ ఉంటే వెయిట్ అనేది బాగా గెయిన్ అవుతారనమాట. మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా డైలీ 1 గ్లాస్ తాగుతూ ఉంటే చాలండి. మనకి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఈ ఒక్క గ్లాస్లోనే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసాము, బనానా వేసాము, మిల్క్ వేసాము, అన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది. పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలాగ పైనుండి జీడిపప్పు, బాదం పప్పు వేసేసి పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. మీరు నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా చల్లబడ్డాక కూడా తాగొచ్చండి, ఎలా అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. చూడండి, ఇంతే సింపుల్గా అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.